రెబల్ స్టార్ కృష్ణంరాజు, దాసరి నారాయణరావు కాంబినేషన్లో 11 సినిమాలు వచ్చాయండి. 11 సినిమాల్లో బ్లాక్ బాస్టర్ మూవీస్, ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయండి. కృష్ణంరాజు గారు రెబల్ స్టార్ అనే బిరుదు రావడం కూడా దాసరి నారాయణరావు గారు చిత్రాల వల్లనే రావడం జరిగింది. కృష్ణంరాజు గారు, దాసరి నారాయణరావు గారి చిత్రాలు ఆ రోజుల్లో వచ్చినప్పుడు థియేటర్స్ కిక్కిరిసిపోయేవండి, కుర్చీలు విరిగిపోయేవి. అంత అద్భుతమైన కలెక్షన్స్, కృష్ణంరాజు గారి నటన, దాసరి గారి దర్శక ప్రతిభ, చాలా అద్భుతమైన పాటలు, చాలా పెద్ద పెద్ద హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే మరి కృష్ణంరాజు గారికి, దాసరి గారికి ఒక విషయంలో గొడవ వచ్చిందండి. కృష్ణంరాజు గారు, దాసరి నారాయణరావు గారి మధ్య ఉన్న అనుబంధం బాబాయ్ అబ్బాయి అని పిలుచుకునేవారు. ఇంత అనుబంధం, ఆత్మీయతతో ఉన్నటువంటి వీరి మధ్య గొడవ ఒకటి రావడం జరిగింది. దానివల్ల చాలా రోజుల వరకు వీరు దూరంగా ఉండవలసి వచ్చింది. కృష్ణంరాజు గారు, దాసరి గారి దర్శకత్వంలో సీతారాములు షూటింగ్ జరుగుతుందండి 1979లో. అయితే ఆ సినిమా జరుగుతూ ఉండగానే దాసరి గారు బండోడు గుండమ్మ అనే సినిమా అనౌన్స్ చేశారు. దాంట్లో మీరు హీరో కృష్ణ అనుకుంటారు, కానీ ముందు కృష్ణంరాజు గారు హీరో అనుకొని ఆ కథ రెడీ చేయడము జరిగింది. మరి 1980 అక్టోబర్లో రిలీజ్ చేస్తామని కూడా దాసరి గారు అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, కృష్ణంరాజు గారు ద్విపాత్రాభినయం చేస్తున్నటువంటి సినిమా శివమెత్తిన సత్యం అదే అక్టోబర్, అదే డేట్లో రిలీజ్ అవుతుంది, అక్టోబర్ 3. బండోడు గుండమ్మ కూడా అక్టోబర్ 3 దాసరి గారిని అనౌన్స్ చేయడంతో కృష్ణంరాజు గారు అన్నారు, 2 సినిమాలు ఒకే హీరోవి ఒకే రోజు విడుదలవుతే ఇబ్బందులు అవుతాయండి, కనుక బండోడు గుండమ్మ నెక్స్ట్ మంత్ వేసుకుందాం అని అన్నారు. అంటే దాసరి గారు ఒప్పుకోలేదు. కృష్ణంరాజు గారిని ఒక నెల ఆగస్టులో సినిమా రిలీజ్ అయితే జూలైలో శివమెత్తిన సత్యం వేయాలి అంటే కూడా కృష్ణంరాజు గారు వినలేదు. కనుక ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడంతో ఆ రోజు రాత్రే దాసరి గారు, జయకృష్ణ మేకప్ మ్యాన్ అండి, ఆయన చాలామంది నటులకు డేట్స్ చూసేవారు ఆ రోజుల్లో. అయితే కృష్ణ గారి డేట్స్ చూడమని కావాలని చెప్పి అడగడానికి వారిని పిలిపించి అడిగితే, కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి జయకృష్ణ గారు అడగడం, కృష్ణ గారు, దాసరి గారు ఆ రోజుల్లో చాలా పెద్ద బిజీ డైరెక్టర్, కృష్ణ గారు కూడా పెద్ద బిజీ హీరో అయినా దాసరి గారు అడుగుతున్నారని చెప్పి ఆ డేట్లు ఇవ్వడం జరిగింది. ప్రొడ్యూసర్కి ఒకటే చెప్పారు, కృష్ణంరాజు గారు వద్దండి, నేను నా డైరెక్షన్లో చేయాలంటే నేను చెప్పిన హీరోతోనైతే నేను సినిమా చేస్తానని చెప్పారు. ఇక్కడ కృష్ణంరాజు గారు, నాకు కూడా అవసరం లేదండి, నేను కూడా సినిమా చేయట్లేదని చెప్పారు. వీరిద్దరి మధ్యలో జీవీజీ రాజు గారు చాలా నలిగిపోయారు. దాసరి గారి మనసులో ఎలా ఉందంటే, కృష్ణంరాజు గారితో సినిమా ఆపేయడం, మరి వేరే హీరోతో చేస్తున్నాను కదా, మరి ఆ స్థాయి హీరోనే ఉండాలి, కింది స్థాయి హీరో అవసరం లేదు, సినిమా పోస్ట్ పోన్ చేసినా కూడా ఇక్కడ ఈగో దెబ్బతింటుంది, కాబట్టి సినిమా తప్పకుండా ప్రారంభించాలి, అది కూడా కృష్ణంరాజుతో సమానమైనటువంటి హీరోతోని చేయాలి అని చెప్పి దాసరి గారు పంతం పట్టారు. ఈ సినిమా అరుణాచలం స్టూడియోలో ప్రారంభమయ్యింది. అరుణాచలం స్టూడియో ముందు సూపర్ స్టార్ కృష్ణ గారికి స్వాగతమని బ్యానర్లు కనిపించాయి. అయితే అందరూ ఆశ్చర్యపోయారు, కృష్ణంరాజు ఉండాల్సిన పేరులో మరి కృష్ణ గారు ఎలా వచ్చారని అందరూ ఆలోచిస్తూనే వీరికి ఎవరికి కూడా సమాధానం రాలేదు, కృష్ణంరాజు గారిని ఎందుకు మార్చాల్సి వచ్చింది అని. బండోడు గుండమ్మ సినిమా ముహూర్తం స్టార్ట్ అయ్యింది. ఇక సినిమా షూటింగ్ కూడా
శరవేగంతో జరుగుతూ ఉంది. అయితే దాసరి గారి దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా సీతారాముడు సినిమా అప్పటికే 70% అయిపోయిందండి. 25% మాత్రం కావాలి. మరి నిర్మాత ఎంతో ఎదురు చూస్తున్నాడు. ఇద్దరిని రిక్వెస్ట్ చేసినా ఇద్దరు చేయకుండా ఆ సినిమాను అలాగే ఉండిపోవడం జరిగింది. అలా 4-5 నెలలు అయ్యిందండి సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే 4-5 నెలల తర్వాత ఇక్కడ దాసరి గారు, అక్కడ కృష్ణంరాజు గారు ఒప్పుకున్నారు సినిమా చేయడానికి. సినిమా చేయడానికి ఒప్పుకున్న తర్వాత ఈ సినిమా షూటింగ్లో పాట ఉందండి. ఆ పాట కన్యాకుమారిలో ప్లాన్ చేశారు. కన్యాకుమారిలో సన్ రైజింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు పాట తీయాలి. తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులు అని కృష్ణంరాజు జయప్రద పాడుతూ నటించాల్సిన ఆ పాటను తీయాలి. అయితే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి విఎస్ఆర్ స్వామి, మరి రేలంగి నరసింహారావు, కోటి రామకృష్ణ వీళ్ళందరూ కూడా ఉదయమే వెళ్ళి 4 గంటలకే వెళ్ళి అక్కడ 3 కెమెరాలు అరేంజ్ చేసి షూట్ చేయడానికి అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసి రెడీగా ఉన్నారు. అటు దాసరి గారు ఫ్లైట్లో వచ్చారు, కృష్ణంరాజు గారు కూడా వచ్చారు. అయితే దాసరి గారు షూటింగ్ స్పాట్లో కూర్చొని ఉండగా కృష్ణంరాజు గారు వీరిద్దరు కలిస్తే ఏంటి రియాక్షన్ అందరి ఆశ్చర్యపోతూ చూస్తున్నారట. అంతలోనే కృష్ణంరాజు గారు రావడం, వస్తూనే ఉన్నారు. మీరందరూ చూస్తున్నారు వీరిద్దరూ ఏమైనా గొడవ పడతారా, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, అసలు ఏమవుతుంది అని చూస్తున్నారట. అయితే కృష్ణంరాజు గారు రాగానే నమస్కారం దాసనారాయణరావు గారు అనగానే దాసరి గారు అబ్బాయి అంటూ కౌగిలించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఎంతో 5, 6, 7, 8 నెలల నుంచి గొడవ పడుతూ అక్కడ గ్రూపులు మెయింటైన్ చేస్తూ సినిమాలు చేయకుండా వీరు ఒకేసారి కలిస్తే ఎంత తీవ్ర స్థాయిలో గొడవ పడతారు అనుకుంటే ఇద్దరు కౌగిలించుకొని కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిశారు కదా. అయితే అంతలోనే విఎస్ఆర్ స్వామి అన్నాడట, సన్సెట్ అయిపోతుందండి, వారి తర్వాత వాళ్ళు ప్రేమాన్ రాగా తర్వాత మాట్లాడమని, తొందరగా వచ్చేస్తే మనం పాట తీసేద్దామని అన్నారండి. అంటే ఇలా జరిగిందండి దాసరి కృష్ణంరాజు మధ్య గొడవ. అది చిలికి గాలివానలాగా మారి వీరిద్దరూ చేస్తున్న సినిమాలపై ఆ ప్రభావం పడడం జరిగింది. కృష్ణంరాజు దాసరితో వచ్చిన సినిమాలు పెద్ద హిట్లు అండి. చాలా సినిమాలు చాలా పెద్దైన హిట్లు ఉన్నాయి. అయితే వీరిద్దరి మధ్యలో వచ్చిన సీతారాములు సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇది హిందీలో, తమిళ్లో తీయడం కూడా జరిగింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు ఇద్దరు కలిసి, చాలా పెద్ద సినిమాలే చేయడం జరిగింది. మనస్పర్ధలన్నీ తొలగిపోయి ఇద్దరు కలిసిన తర్వాత వీరు కలిసి చేసిన సినిమా గోల్కొండ అబ్బులు. దాసరి దర్శకత్వంలో కృష్ణంరాజు గారు నటించింది గోల్కొండ అబ్బులు సినిమా. దాని తర్వాత తిరుగుబాటు, యుద్ధం, ఉగ్ర నరసింహ, తర్వాత తాండ్ర పాపారాయుడు, బ్రహ్మనాయుడు, విశ్వనాథ నాయకుడు, 2 టౌన్ రౌడీ, ఇలా చాలా సినిమాలు చేశారు. కృష్ణంరాజు దాసరి నారాయణరావు అంటేనే ఒక కటకటాల రుద్రయ్య, ఒక రంగూన్ రౌడీ, ఇలాంటి సినిమాలు గుర్తొస్తాయండి. అయితే ఇందులో ఒక విశేషం ఉందండి. కటకటాల రుద్రయ్య సినిమాలో కృష్ణ చేయాల్సిన పాత్ర కృష్ణంరాజు చేయాల్సి వచ్చింది. అర్థమైందా? కటకటాల రుద్రయ్యకు కృష్ణతో అనుకున్నారు. కృష్ణ డేట్స్ కుదరకపోవడంతో కృష్ణంరాజుని పెట్టి కటకటాల రుద్రయ్య సినిమా తీశారు. మరి అదే బండోళ గుండమ్మ సినిమాలో కూడా కృష్ణంరాజు చేయాల్సిన పాత్రకు కృష్ణ నటించడం, అది యాదృచ్ఛికంగానే ఇలా కావడం జరిగింది. ఇక దాసరి కృష్ణంరాజు ఇద్దరు కలవడంతో ఇండస్ట్రీ అంతా ఆనందపడిపోయారు.